మా నాన్న పడిన కష్టం మరొకరికి రావద్దనే ఊహ తెలిసిన నాడే డాక్టర్ కావాలని కలలు కని నిజం చేసుకున్నానని అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ తోట లక్ష్మణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఖమ్మం నగరంలో ఆధునిక వైద్య సేవలతో వైరా రోడ్లోని పాత ఆరోగ్య హాస్పిటల్ భవనంలో టిఆర్ఆర్ ఆర్థో యాక్సిడెంట్ కేర్ యూనిట్ హాస్పిటల్ను ప్రారంభిస్తున్నామని అధునాతన ఆర్థోపెడిక్ సర్జన్ ఖమ్మం 48వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు తోట గోవిందమ్మ, తోట రామారావు దంపతులు తనయుడు డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలోని 48వ డివిజన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాను ప్రారంభించుకోనున్న నూతన హాస్పిటల్ గురించి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ వైద్య విభాగానికి సంబంధించిన రింగ్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలో తాను ప్రావీణ్యం కలిగి ఉన్నానని, ఖమ్మంలోని ఓ ప్రాఖ్యాతిగాంచిన ఆర్థోపెడిక్ యాక్సిడెంట్ కేర్ హాస్పిటల్లో 4000కు పైగా సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ లక్ష్మణ్ కుమార్ మీడియా తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఖమ్మం నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ తోట రామారావు, ఆయన సతీమణి ప్రస్తుత 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ, మాజీ కార్పొరేటర్ శ్రీలంశెట్టి వీరభద్రం, ఆయన సతీమణి 51వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలంశెట్టి రమ పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. పూర్వకాలంలో ఎముకలు విరిగిన, కాళ్ళు చేతులు విరిగిన నెలల తరబడి మంచానికే పరిమితమై దాదాపు నాటుకట్లు, పసరు వైద్యానికే పరిమితమై ఉండేది. కాలం మారింది, కాలచక్రం గిర్రున తిరిగింది. కాలం మారడంతో పాటు వైద్య రంగంలో అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన ఎన్ని రకాల కొత్త కోర్సులు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి, డాక్టర్లు ఏ కోర్సులని ప్రవేశపెడుతున్నారు, వైద్యులు ముఖ్యంగా ఈ యొక్క ఆర్థోపెడిక్ రంగానికి సంబంధించిన పేషెంట్లకు ఏ విధమైన సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేసేందుకు మనతో పాటు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ తోట మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముఖ్యంగా మీకు నూతనంగా సొంతంగా హాస్పిటల్ ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు కెరటం న్యూస్ తరపున శుభాకాంక్షలు. మీరు మంచి సక్సెస్ కావాలని, మీ సొంత ప్రాంత ప్రజల కోసం మీరు మంచి ఒక సోర్స్ తోటి, మంచి అవగాహనతో మీరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక ప్రెస్ మీట్లో జరిగినప్పుడు మీరు చెప్పిన విషయాలను బట్టి జిల్లా ప్రజల మీద మీకు ఎంత ప్రేమ ఉందో, మీ నాన్నగారిలాగే తండ్రికి తగ్గ తనయుడిగా మీరు వైద్య రంగంలో మీకంటూ ఒక కొత్త చరిత్రను నిర్మించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు రేపు ప్రారంభించే మీ హాస్పిటల్లో ముఖ్యంగా మన జిల్లాకి సంబంధించి ఏమేమి సౌకర్యాలు అందుబాటులో ఉండబోతున్నాయి మీ ద్వారాగా? ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన అన్ని రకాల సేవలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయండి. దాంతోపాటు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో కవర్ కానివి కూడా మనం ఫ్రీగా లేదా అతి తక్కువ ఖర్చుతో మన హాస్పిటల్లో అన్ని రకాల ఆర్థోపెడిక్ సంబంధించిన సేవలు అయితే అందుబాటులో ఉన్నాయండి. మన ఖమ్మం జిల్లాలో దాదాపు చాలామంది సీనియర్లు ఉన్నారు. మీరు కూడా ఒక దిగ్గజం లాంటి డాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. మీరు కూడా ఆయన ఒక అనుభవాన్ని పుణికిపుచ్చుకున్నారు. లక్ష్మణ్ కుమార్ డాక్టర్ గారికి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంది? వాట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్? అంటే అందరూ ప్రజల కోసం చేసిన వాళ్ళే అండి. యాక్చువల్గా వైద్య వృత్తి అంటేనే ఒక వైద్య సేవ అండి. ఇది ఒక మేము ప్రొఫెషనల్గా ఫీల్ కాము, సేవలాగే ఫీల్ అవుతాం. అందరు డాక్టర్లు కూడా సేవాభావంతోనే ఆ వృత్తిలో ఎంచుకుంటారనే ఫీలింగ్లో అయితే నేను ఉంటాను. ప్రతి ఒక్కరికి సేవాభావమే అండి, అందులో అయితే వేరే తేడా ఏం లేదు. అందరు డాక్టర్లు ఎంతైతే సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారో నేను ఇంకా ఎక్కువ ఉద్దేశంతో ఉన్నానని ఆలోచిస్తున్నాను. అందరూ సేవాభావంతో ఉన్న వాళ్ళే మా వాళ్ళంతా కూడా. ఎవరు ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళైతే మన దగ్గర ఆ ఫీల్డ్కి రాలేరండి. ఇంకా వైద్యపరంగా కాకుండా రకరకాలుగా సంపాదించుకోవాలంటే ఇంకా పీస్ఫుల్గా వేరే ఫీల్డ్స్లో చాలా రకాలుగా సంపాదించే వేస్ ఉన్నాయండి. బట్ వైద్య వృత్తిని ఎంచుకొని దీని రకంగానే బతకాలి అనుకునే వాళ్ళైతే సేవాభావంతోనే ఉన్నారనుకుని ఆలోచిస్తున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి మా కుటుంబంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నది, ఇక ఫాదర్ని కానీ మా ఇంట్లో మా అన్నయ్యని కానీ అందరినీ చూస్తూ వాళ్ళైతే ఫస్ట్ నుంచి కూడా ప్రజాసేవలోనే ఉన్నారు. ఆ కుటుంబం నుంచి రావడంతో ఇంకా ఎట్లా ఏ రకంగా సేవ చేయగలమన్న ఉద్దేశంతో అన్ని రకాల మన ఫ్యామిలీలో అన్ని రకాలుగా వేరే వేరే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వైద్య రంగంలో ఎవరు లేరు. ఇప్పుడు అంతకుముందు కూడా నేను ఎంబీబీఎస్ అసలు ఇంటర్మీడియట్ నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారికి 2 కాళ్ళు ఇరిగాయండి. అది ఎప్పుడు అనేవాళ్ళు, ఆ కాళ్ళు ఇరగడం వల్లనే నేను బ్యాక్ అయ్యా, కాళ్ళు ఇరగడం వల్లనే చాలా లాస్ అయ్యాము, కాళ్ళు ఇరగడం వల్ల ఒక 3-4 ఇయర్స్ మనం బ్యాక్ వెళ్ళిపోయాము, అసలు ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయ్యాము అన్న ఉద్దేశం చాలాసార్లు విన్నాం నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచే. ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా ఆర్థోపెడిక్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది. ఆ కాళ్ళంతా కొంచెం వంకరగా ఉండడము, ఇన్ఫెక్షన్తో కొంచెం చీమొచ్చి కొన్ని రోజులు చాలా సఫర్ అవ్వడం అవన్నీ చూసి ఉన్నాం మేము. వేరే ఏ విభాగం కన్నా కూడా నేను ఆర్థోని ఎంచుకోవడానికి కారణం మా నాన్నగారు సఫర్ అయిన విధానం అండి. ఒక ఇంటర్మీడియట్ తర్వాత కూడా యాక్చువల్గా ఎంబీబీఎస్ చేయడానికి కూడా కొంచెం అదే తపనతో
ఒక 1 ఇయర్ మామూలుగా వేరే కాలేజ్ మన ఫస్ట్ చెల్మిడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశానండి. నాకు ఫస్ట్ టర్మ్ కుప్పం మెడికల్ కాలేజ్లో వచ్చింది. అంత దూరం వెళ్ళలేననేసి ఇంకో లాంగ్ టర్మ్ తీసుకొని ఇక్కడ ఫ్రీ సీట్ రావడంతో చెల్మిడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత ఆర్థోపెడిక్ విభాగం రాలేదు. అది ఇంకో 1 ఇయర్ కష్టపడి ఆర్థోపెడిక్ కోసమని అదే డిపార్ట్మెంట్లో చేయాలన్న ఉద్దేశంతో ఇంకో 1 ఇయర్ కష్టపడి ఆర్థోపెడిక్ డివిజన్లోనే కొంచెం ఎంఎస్ ఆర్థో సీట్ సాధించాను. తర్వాత ప్రతిమ మెడికల్ కాలేజ్లో ఎంఎస్ ఆర్థో చేశానండి. మెయిన్ వేరే వాళ్ళకి నాకు ఉన్న తేడా అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. కాకపోతే కొంచెం పేదలకి ఫ్రీ సర్వీస్ చేయాలనే ఇంటెన్షన్ నాకు ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, అందరూ అన్ని రకరకాల ఇన్స్టిట్యూట్లో చేసి ఉంటారు. అందరు రకరకాల ఎక్స్పీరియన్స్తోనే ఉన్నారు. నాకున్నది ఏంటంటే, నేను మన ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద డాక్టర్ పిఎన్విసి ప్రసాద్ సార్ దగ్గర అతి ఎక్కువ కాలంగా పనిచేసి ఉన్నాను. ఆయన దగ్గర ఎలిజెరో రీకన్స్ట్రక్టివ్ స్పెషలిస్ట్ అండి. రకరకాల దేశాల నుంచి కూడా వచ్చి మా దగ్గర సర్జరీ చేయించుకుంటారు. ప్రసాద్ సార్ దగ్గర ఉన్న పేరు అలాంటిది. ఆయన దగ్గర ఆయన చేసే విధానం కానీ, ఆయన జనాల్ని ట్రీట్ చేసే వే కానీ, వేరే ప్రజలతో ఉండే విధానం, ఆయన కష్టపడే తత్వం, అవన్నీ కూడా కొంచెం గత 6 సంవత్సరాలుగా ఆయన్ని దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి ఆయన భావాల్లో ఆయన విధి విధానాలలోనే బతకాలనుకుంటున్నాను. అదేవిధంగా ఆయన చేసే సర్జరీలు ఆయన దగ్గరే ట్రైన్ అయి ఉన్నాను. అదే నాకు హెల్ప్ అవుద్దని నేను కోరుకుంటున్నానండి. అదే పెద్ద తేడా అనుకుంటున్నాను. వాస్తవంగా మీ నాన్నగారిని గురించి చెప్పాలంటే అది అంటే అతిశయోక్తి కాదు, కానీ జనం మొత్తం పడుకున్న తర్వాత చీకట్లో ఆయన వ్యాపారం స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే కూరగాయల వ్యాపారం కాబట్టి రాత్రి వేళ తెల్లవారులు నిద్రగాసి ఆయన కూరగాయలు అమ్మి ఎంతో కష్టపడి నిద్ర లేని రాత్రులు గత 30-40 ఏళ్ళుగా గడిపి ఆ వచ్చిన పైసలతో మిమ్మల్ని చదివించి డాక్టర్ని చేసిండు. నాన్నగారికి కాలు చిన్నప్పుడే గాయం అయినప్పుడే మీ మనసు ఇంత చలించిపోయి డాక్టర్ కావాలని ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నాన్నగారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి, దాన్ని ఇంక మీరు ముందుకు ఎలా తీసుకుపోతారు? పేదలకు మీరు ఎలా అండగా ఉంటారు? అదైతే ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు ఫస్ట్ నుంచి సర్వీస్లో ఉన్న వాళ్ళే. నేను ఎలా ఉంటానంటే, ఇప్పుడు జస్ట్ రీసెంట్గా మన దగ్గర జరిగిన మనది వరద ముప్పు ప్రాంతంలో ఉందండి మన ఇల్లు. యాక్చువల్గా మెయిన్ రోడ్లో హైట్లో ఉంటుందండి మన ఇల్లు. అలాంటి మన ఇల్లే ఒక 2 ఫ్లోర్స్ వరకు కంప్లీట్ సబ్మర్జ్ అయిపోయింది. మేము జస్ట్ చిన్న వస్తువులే ఉంటాయి మన ఇంట్లో, కింద ఫ్లోర్లో దాదాపు సెల్లార్, పార్కింగ్ అవన్నీ వస్తువులు తీసేసాం. కానీ ఆ బురద క్లీన్ చేసుకోవడానికి ఒక 2-3 వీక్స్ సఫర్ అయ్యాం. అలాంటిది కంప్లీట్గా 2-3 స్టేర్స్ కంప్లీట్ మనదే 2 ఫ్లోర్లు మునిగిందంటే కంప్లీట్ వెనకాల ఉన్నాయి 4 స్టేర్స్ వరకు కూడా కంప్లీట్ మునిగిపోయిన ఇల్లు ఉన్నాయండి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా డైలీ వేజర్స్, హమాలీలు, ఇంట్లో పని చేసుకునే వాళ్ళే అండి. వాళ్ళల్లో అసలు ఒక దాచుకున్న రూపాయికి మొత్తం ఏదైనా తులం 1/2 తులం బంగారం ఉన్నా కూడా కంప్లీట్ లాస్ అయి ఉన్నారు. ఆ టైంలో మా వాళ్ళందరూ ఫస్ట్ నుంచి ఉన్న సర్వీస్లోనే ఇంకా ఆ టైంలో మా ఇంటిని ఇంకా 3 వీక్స్ వరకు మన ఇల్లు క్లీన్ చేయలేదండి. వాళ్ళందరూ ఆ సర్వీస్లో ఇమిడిపోయి ఉన్నా కూడా వాళ్ళకి నేను డైరెక్ట్గా ఏం సేవ చేయలేము, మనం వెళ్ళి ఎట్లా మనమైతే క్లీన్ చేయలేము. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయగలం అన్న విధానంలో కొంచెం వాళ్ళకి 3-4 వీక్స్ ఫుడ్ అవన్నీ మా డాడీ వాళ్ళు సప్లై చేస్తుంటే నేను ఇంటికి కావాల్సిన వస్తువులు, బుక్స్, బెడ్షీట్స్ అవన్నీ కూడా ప్రతి డివిజన్కి అందేటట్టుగా కొంచెం నా సొంత ఖర్చుతోనే ఒక 6 నెలల శాలరీ మొత్తం దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేటట్టు చూసుకున్నానండి. అంటే వాళ్ళు చేసే సేవకి కొంచెం సపోర్ట్గా ఉండాలనే కానీ మనకి సొంతంగా ఇప్పుడు ఒక్కళ్ళం కలిస్తే ఏం చేయలేము. అట్లాంటి వాళ్ళకి ఏడాదిగా ఏదైనా సపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంచెం హెల్ప్ చేశాను. ఇది ఈ రకంగా ఎప్పటికీ అందరికీ సేవ చేస్తూ ఉంటానని, అది వైద్య వృత్తిలో కూడా అందరికీ ఇంకా ఫ్రీ సేవలు అందిస్తా అని ఆశిస్తున్నాను. ఇంకొకటి నేను 6 ఇయర్స్ నుంచి ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నానండి. మన సొంత ఊరు నాది చింతపల్లి గ్రామం. ఇప్పుడు నేను పుట్టి పెరిగింది మొత్తం కూడా ఇక్కడ 46, 47, 48 డివిజన్స్ అండి. ఆ 3 డివిజన్స్కి కూడా ఫస్ట్ నుంచి ఎటువంటి ఫీజు తీసుకోకుండానే సేవలు అందించాను. ఇంకా కొంతమంది వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఫ్యామిలీ కనెక్షన్తోనే ఉంటారు. నన్ను అందరూ కూడా అసలు ఎవరు కూడా సరే అని పిలవరు, అందరూ ముద్దు లక్కన్న అని పిలుచుకుంటారండి మా ఏరియా వాళ్ళంతా. అంత కనెక్షన్తో ఉంటాం ఎమోషనల్గా. అదే విధానంతో అందరికీ కూడా కొంచెం చెరువులో ఉండి అందరికీ వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను. మీ ప్రొఫెషన్కి సంబంధించి ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి అడ్వాన్స్ కోర్సెస్ ఉన్నాయి? అంటే ఎముకలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు విరిగినప్పుడు కానివ్వండి, తర్వాత బోన్ సెట్ కానప్పుడు, ఒకసారి సర్జరీ అయినప్పుడు కానీ అలాంటి హై అడ్వాన్స్ ఏముంది ఇప్పుడు?
యాక్చువల్గా గతంలో అసలు ఎముక ఇరిగింది అంటే అది ఖచ్చితంగా వంకర ఎతికిద్ది అన్న ఉద్దేశంతోనే ఉండేవాళ్ళండి. ఫస్ట్లో ఇక కొంచెం నాటుకట్లు ఉండేవి. ఆ వ్యవస్థకు మించేసి కొంచెం వైద్యం నేర్చుకున్న వాళ్ళు, వైద్యం తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా పిఓపి కట్లతో కొంచెం సెట్ చేసేవాళ్ళం. తర్వాత కొంచెం మిషనరీ ఉండి ఆ వంకలు, దాంతో అతికిన వంకల్ని కూడా సరి చేస్తూ మిషన్లో కట్లు వేయడం ఉండేది. దాని తర్వాత లోపల ఇంకా కంప్లీట్గా కరెక్ట్గా అతకడానికి రాడ్లు వేసే సౌకర్యం ఉండేది. రాడ్లు వేసినప్పటికీ కూడా కొన్ని బాడీ ఇమ్యూనిటీని బట్టి కానీ, ఇరిగిన విధానాన్ని బట్టి కానీ కొంచెం అతికే విధానంలో తేడా ఉంటుందండి. కొన్ని వంకరగా అతకడమో లేదా ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అంటాం, అంటే రాడ్డు విరగడమో, మళ్ళీ గతంలో విరిగిన ఎముకలు పూర్తిగా అతకక ముందే కంప్లీట్గా పెయిన్ రావడము, కొంచెం నీరు, చీము ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుందండి. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు ఉన్న మనకి ఆయుధం ఏంటంటే కొంచెం ఇలిజర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అండి. అంటే వంకర అతికిన ఎముకల్ని సరిచేయడము, ప్లస్ గతంలో అతకని ఎముకల్ని కూడా ఈ పద్ధతి ద్వారా కొంచెం అతికే విధానంలో, ఇప్పుడు ఇది వేసిన వెంటనే కూడా ఒక 2-3 వీక్స్లో నడిపిస్తాం. అది పూర్తిగా అతికింది, అది కంప్లీట్గా అతికిన తర్వాతనే ఆ ఫ్రేమ్ తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇక అతకలేదు అన్న ఉద్దేశం ఈ మెథడ్ ద్వారా చాలా తక్కువ అండి. నాన్నగారికి ఎదిరిన ఒక అనుభవంతో చిన్ననాడే నూనూగు మీసాలు కూడా రానప్పుడే తన యొక్క ఊహల్లో డాక్టర్గా చిత్రించుకొని ముద్రపడి అదే లక్ష్యంతో, ఉన్నతమైన ఆశయంతో, అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసి ఇప్పుడు ఖమ్మంలో ఒక డాక్టర్గా అవతరించి తన వచ్చిన ప్రాంతం కోసం, తను వచ్చినటువంటి ప్రజల కోసం ఖచ్చితంగా తక్కువ ధరకి లాభాపేక్ష లేకుండా అమ్మా నాన్న ఆశయాలతో ముందడుగు వేసి ఖచ్చితంగా వాళ్ళకి సర్వీస్ చేసి మంచి వైద్యునిగా నేను పేరు తెచ్చుకుంటానని చెప్పి ఒకప్పటికి గతంలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ ర్యాంకర్గా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు మరింత విజయాలు సాధించాలని కోరుకుంటూ కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.